ఇదేమన్నా అంటే వాళ్ళు ఆశించినట్టుగా అంటే 10 ఏళ్ళు మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి కష్టకాలం జస్టిఫికేషన్ ఉందంటారా? కష్టకాలం కష్టం లేదు నాన్న. ఈ సంవత్సరం 5 ఏళ్ళతోనే కథమా? నేను ఈ 5 ఏళ్ళని మాట్లాడట్లేదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇంకా ఎలక్షన్ జరుగుతాయి రేపు రంగారెడ్డి. జమిలీ కాదు కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో ప్రభావం ఉంటే చూద్దాం. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం, మున్సిపల్ ఉంటాయి కదా, అవే ఇవన్నీ మన తక్కువ మన అవకాశం కొంచెం తక్కువ ఉంది. అయితే డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను గుర్తుంటే నా దగ్గరికి రా, నేను నెంబర్ ఇస్తాను. ఓకే, నేను నెంబర్ ఇస్తా ఖచ్చితంగా. 10 ఏళ్లలో ఏనాడు కూడా 100కు 100 మీరు 100 పైన కొడతారు మీరు అని నేను చెప్పలా. 99తోనే ఆగిపోయారు. ఒక్కటి తగ్గినా తగ్గినట్టేగా వచ్చిందిగా 99. అందరినీ కలుపుకున్నా కూడా నన్ను అన్నారు, ఏం నోరురా వాడిది, ఇలానే అన్నారు, ఏం నోరురా వాడిది, దరిద్రపు నోరు, నోట్లో మత్స్యమని ఉంది నాలుక మీద, వాడు 100 రాదు అన్నాడు అన్నట్టుగా ఒకటి తగ్గింది అని అన్నారు. ఇప్పుడు ఒకటి నాన్న, మీరు సంతోషపడాలని అబద్ధం చెప్పారనుకో, అప్పుడు నువ్వు ఓ 10,000 దక్షిణ చదివిస్తావు, ఓ శాలువా కప్పుతావు, ఓ బ్రహ్మాండంగా దండ వేస్తావు, నన్ను పంపిస్తావు. కానీ రేపటి రోజు అది అబద్ధం అయిందనుకో, నీ నోట్లో నుంచి వచ్చే పరమ నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు ఆ భాష ఏదైతే ఉందో అది నేనే పడాలి. దాని బదులు ముందే నిజం చెప్పాననుకో, ఒకానొక సమయంలో ఆయన కరెక్ట్గా చెప్పాడు రా, ఆ రోజు మోసం చేయలేదురా, కరెక్ట్గా చెప్పాడు అని అనుకుంటావు చూడు. ఆ లోపల ఉన్న ఆత్మ, జీవాత్మ, అదే పరమాత్మ, అది నన్ను ఆశీర్వదించినట్టు. అది కావాలి నాకు. ఇది ఎవరికి కావాలి? కానీ మరి మీ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఫేక్ వాటికి ఎక్కువ అవకాశం ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరెందుకు అలాంటి మడిగట్టి కూర్చొని? నేను ఇప్పుడు చెప్పేది ఎడిట్ చేయకుండా నువ్వు టెలికాస్ట్ చేస్తావా? పక్కా. 2019కి ముందు 2018లో నవంబర్ సమయంలో నా దగ్గరికి తెలుగుదేశపు నాయకులు కొంతమంది వస్తే నేను నిర్మోహమాటంగా చెప్పా, అసలు మీరు పోటీ చేయకుండా ఉంటే కనీసం మీ డబ్బన్నా మిగులుతుంది అని. అసలు మీరు ఎవ్వరూ పోటీ చేయకుండా ఉంటే మీ డబ్బన్నా మిగులుతుంది, కానీ మీరు ఆగరు. రాజ్యాకాంక్ష మొదలైతే ఎవ్వడు ఆగడు. మీరు పోటీ చేస్తారు కానీ మీరు ఎవరో గెలవరు. అరా కొర గెలుస్తారేమో, వచ్చేది మీ ప్రభుత్వం కాదు. యోగం అక్కడ ఉంది, అది లేపుతుంది, అది ఎవరు ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి, వీడు దొంగముండా కొడుకు, వీడు బహుశా ఏదో డబ్బు కోసం ఆశించేలా చెప్తున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళాక మరి గెలవాలంటే ఏం చేయాలి అని అడగగానే ఈ యజ్ఞం చేయి, ఈ హోమం చేయి, నువ్వు గెలుస్తావు, దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటాడు చూడు అని చెప్పేసి అని మళ్ళీ వచ్చారు. గురుగారు, ఇప్పుడు మనం బాబు గారు గెలవడానికి మనం మంచి యజ్ఞం చేద్దాం, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మీరు చెప్పండి అన్నాడు. నాకు ఇచ్చే బదులు ఏదైనా పుణ్యకార్యాలకు వాడుకోండి, ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు చేసినా రావడం సంగతి దేవుడికి ఎరుక. ఉన్న ప్రాభవం పోయి అవమానాల పాలై అతి దారుణమైన హీనమైన 4 గోడల మధ్య కూర్చొని బాబు గారు బాధపడే కర్మ ఉంది ఆయనకి అని చెప్పా. ఈ ముందు బయట పంపేయండియా అని అన్నారు. పర్వాలా, నేనే వెళ్ళొస్తా, నన్ను తిట్టుగా నువ్వు చెప్పేవాడిని అబద్ధం, నీకు జాతకాలు తెలియదు, ఏం తెలియదు, మొన్న ఉగాది పంచాంగ శ్రవణంలో బాబు గారు రాజ్యపాలన చేస్తారని చెప్పారు అంటే, మరి లేకపోతే స్టేజ్ మీదకి వచ్చి మైకులో ఈయన గెలవడం చెప్తారా ఎవడన్నా? ఇంపాసిబుల్. అది అసూయ ఆడకుండా. నీకు బాబు గారి మీద అభిమానం ఉంది, ధర్మమే కాదనను, కానీ నాకు భగవంతుడి మీద ఉంది. నేను అబద్ధం చెప్పి మోసం చేయలేను. నీకు కసితీరా కొట్టాలని ఉంటే నా శరీరాన్ని ఇస్తా, కొట్టుకో, పొడుచుకో, ఏమైనా చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నా నాన్నకి ప్రాణం అయ్యాను, అందుకే నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటా. ప్రాణం మీద ఆశ లేదు అన్న. మీరు గెలిస్తే ఆ జన్మాంతం నారసింహుడి గడప తొక్కను నేను. ఈ ఛాలెంజ్ కూడా చేశారా? నాకేం భయం, నారసింహుడు నా యందుంటే ఆ జన్మాంతం బతికున్నంత వరకు నారసింహుడి గడప తొక్కను. నాకు భార్య ఉంది కాబట్టి నా ప్రాణాన్ని ఇవ్వను, నన్ను నమ్ముకున్న మనిషి ఉంది కాబట్టి ప్రాణాన్ని ఇవ్వను. ఇప్పుడు చెప్పండి, నారసింహుడి బిడ్డగా నేను సిద్ధమే, మీరు సిద్ధమా అని అడిగా. సమాధానం లేదు. తర్వాత ఏం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. 23 వచ్చినాయి. అదే సమయంలో నన్ను కలిసినటువంటి అప్పటి ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్న వాళ్ళు బ్రహ్మనాయుడు కానీ, విడుదల రజనీ కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, పుల్లారావు కానీ, పల్నాడు జిల్లాకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా
మా మంగళగిరి చిరంజీవి కానీ రామకృష్ణారెడ్డి కానీ ఓ బోయ్ వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు. ఎంతోమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గెలుస్తాలే పోరా నాయన, నాన్న వద్దు, వేస్ట్, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త, ఇలా చెప్పడమే జరిగింది. ఏం చెప్పానో అందరికీ తెలుసు, ఎవరికి చెప్పానో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి, అవే జరిగినాయి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి తెలుగుదేశం మహిళా నాయకురాలు నా బిడ్డ, మీరు అన్నట్టుగా బాబు గారు వెళ్ళారు, మరి పరిస్థితి ఏంటమ్మా, క్లిష్ట పరిస్థితి అమ్మా, వచ్చే పౌర్ణమి వరకు ఈ కష్టం తప్పదు అన్న, కరెక్ట్గా విడుదలయ్యారు పౌర్ణమి. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పడానికి నేను భయపడను. నా మీద కోపంగా ఉందంటే ఇప్పుడు మీ దాంట్లో కామెంట్స్లో పరమ నీచ నికృష్టపు భాష వాడతారు, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. చెవులో తేలి పోసినట్టు ఆనందం. ఎందుకో తెలుసా, అక్కడ నాకు వాడు నా మీద ఉన్న ద్వేషం కనబడదు, వాడి ఇష్టమైన వ్యక్తి మీద ఉన్న ప్రేమ కనబడుతుంది, అది నాకు కనబడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు అంటే నాకు బాగా 20 ఏళ్ల క్రితం వరకు, 20 ఏళ్ల క్రితం ఆ కుటుంబంతో నాకు చాలా చక్కటి సత్సంబంధం ఉంది. మెగా ఫ్యామిలీ తోటి ఒక నెలన్నర వాళ్ళ బంధువైన శ్రీనివాస్ ద్వారా పరిచయం అవడం, ఒక నెల రోజులు వాళ్ళతో చక్కటి ఇది ఉంది. ఇప్పుడు లేదు. ఆ మనిషికి అప్పుడే చెప్పిన వాడిని నేను డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వెళ్ళి తన గన్ సరెండర్ చేసినప్పుడు, మీకు తెలుసో లేదో, చేసినప్పుడు చెప్పా భావితరంలో కాబోయే రాష్ట్రాధిపతి అని. మొన్న ఎన్నికలప్పుడు మే 17 జూన్ 2 చెప్పా నేను, తెలుగుదేశం తన ప్రాభవాన్ని పూర్తిగా గెలిచి చూపిస్తుంది, కానీ వీచేది పవన ప్రపంచనాలే అని. జరుగుతోంది అదేగా. కాబట్టి నాన్న మీ దగ్గర అంటే బాహ్య ప్రపంచానికి నన్ను మీరు పరిచయం చేసినప్పుడు నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, అంటే నిజం మాట్లాడాలి. నేను అదే మాట్లాడాను. ఓకే.